ఎవరైనా కాశీ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదైనా నచ్చింది వదిలేయాలంట అని చెప్తారు కదండీ! కొంతమందయితే ఇష్టమైన కాయనో, పండునో వదిలేయాలి. నేను జాంకాయ వదిలేసాను కొంతమంది, మామిడి పండు వదిలేసాను కొంతమంది చెప్తూ ఉంటారు కదా! బట్ నిజానికి అది కాయో, పండో కాదండి. కాయాపేక్ష, ఫలాపేక్ష అంట. అంటే కాయాపేక్ష అంటే కాయము అంటే శరీరం అండి. శరీరం మీద ఇష్టాన్ని, కోరికల్ని, అలాగే ఫలాపేక్ష అంటే ఫలితం ఆశించి ఏదైనా పూజలు చేసుకున్నా, దానాలు చేసినా నాకిది వచ్చేస్తదేమో, అదయిపోతదేమో అని అనుకోకుండా ఫలితాన్ని ఆశించకుండా పని చేయండి అని దాని ఉద్దేశ్యం అనమాట. పూర్వం అయితే వయసంతా అయిపోయి, వాళ్ళ బాధ్యతలన్నీ తీరిపోయి అన్నవాళ్ళు లాస్ట్ స్టేజ్‌లో కాశీ వెళ్ళినట్టు యాత్రకెళ్ళేవారండి. సో, వాళ్ళొస్తారో రారో తెలీదు. కాబట్టి అలాంటి వాళ్ళకది అప్పట్లో సూట్ అయ్యేది. బట్ ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళు కాశీ యాత్రకవి చేస్తూ వస్తున్నారు కదా! కాబట్టి ఇప్పటికది సూట్ కాదు. కాబట్టి మనం ధర్మ మార్గంలో వెళ్తూ భగవంతుని మీద ధ్యాస పెట్టి ఏది చేసినా భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే ఈరోజు మనకున్న మార్గం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.